for BJP like that of North. Ikkada kuda we are not on Hindutva ideology. Hindutva is core ideology, but Hindutva is not our agenda. Our agenda is development. Our agenda is people's welfare. Yeah, one minute, Ramesh. Good morning, sir. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మీరు బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్నారు. నిన్న కేటీఆర్ గారు అన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కలిసి పనిచేస్తున్నారని. మీరు ఎవరితోనైనా కలిసి పనిచేస్తున్నారా లేదంటే ఇద్దరితో కలిసి పనిచేస్తున్నారా? మిమ్మల్ని ఎందుకు విలన్గా చూపిస్తున్నారు? తెలంగాణ రాజకీయాల్లో మీరు హీరోనా విలనా? తెలంగాణ రాజకీయాల్లో సూపర్ హీరో మేము. వీఆర్ నాట్ ఎనీథింగ్, వీఆర్ సూపర్ హీరోస్. అండ్ నాట్ మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం అంటే, ఎవరితో పనిచేస్తామంటే మీ ప్రజలతో పనిచేస్తాం. మీ బీఆర్ఎస్తో పనిచేసే అవసరం లేదు, కాంగ్రెస్తో పనిచేసే అవసరం లేదు. మేము ప్రజలతో కలిసి పనిచేస్తాం, ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల్లోనే పనిచేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నారా? నేను మూడే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బీజేపీ తీసుకున్నటువంటి ఒక 3 నిర్ణయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి దాన్ని అపోజ్ చేసింది. ఫస్ట్ మొన్న ఉమెన్ రిజర్వేషన్స్. సరే బీఆర్ఎస్కు ఒక ఎంపీ కూడా లేడు లోక్సభలో, వేరే మాట. కానీ బయట మాత్రం దే సపోర్టెడ్ కాంగ్రెస్ పార్టీ. దే అపోజ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ 1. నెంబర్ 2, డీలిమిటేషన్ విషయంలో కూడా స్టాలిన్ వెన్ ఈ మిస్లెడ్ ది పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా, ఆయన ఏం చేశాడు, అక్కడ చెన్నైలో మీటింగ్ పెట్టాడు. దానికి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసిపోయారు ఆ మీటింగ్కు. ఇది 2. 1 నేషన్ 1 ఎలక్షన్స్కు ఇద్దరు అపోజ్ చేశారు. 3rd, ఎస్ఐఆర్ ఇద్దరు అపోజ్. ఇప్పుడు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన పనిచేస్తారు కదా కలిసి. కానీ ఎస్ఐఆర్ అన్ని అంశాలపైన బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా. వాట్ మోర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ దట్ దే బోత్ ఆర్ వన్ అగైన్స్ బీజేపీ. కాబట్టి బీజేపీకు వ్యతిరేకంగానే ఈ 2 పార్టీలు పనిచేస్తాయి. రేపు బీజేపీని వ్యతిరేకించాలని 2 పార్టీలు కలిసి వస్తాయి. ఈరోజు మమ్మల్ని భూతం కింద చూపెడుతున్నారు, కానీ అసలు భూతాలు వాళ్ళు వీళ్ళిద్దరూ. మేము అసలు సూపర్ హీరోస్ తెలంగాణలో. Surekha, we start with, then we come to you. मेरा सवाल ये था कि जैसे बीआरएस और कांग्रेस कह रहे हैं कि आप ऑपोजिशन पार्टी, मतलब उनके साथ आप कर रहे हैं, आगे आने वाले चुनाव में क्या होने वाला है? पवन कल्याण भी जो है अपना एक तरीके से जो यहाँ पर जिस तरीके से फ्लोर सेट कर रहे हैं, आपको लगता है कि आगे आने वाले चुनाव में एक कोalition की तरफ जो आगे बढ़ेगी और बीजेपी क्या साथ रहेगी? टीडीपी आएगी या जनसेना के साथ आप आगे बढ़ने की सोच रहे हैं? और इसी के साथ जुड़ा हुआ एक सवाल कि क्या अभी भी तेलंगाना सेंटिमेंट इलेक्शन का मुद्दा है? ఇది తెలుగులో చెప్పేస్తాను. బికాజ్ ఈ 2 పార్టీలు కూడా ప్రజల్లో అభివృద్ధి తీసుకురాలేదు కాబట్టి, ప్రజలు వీళ్ళని తిరస్కరించారు కాబట్టి, ఈ 2 పార్టీలు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దే బోత్ ఆర్ ట్రయింగ్ టు ప్లే విత్ ది తెలంగాణ సెంటిమెంట్స్ బికాస్ పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ దెమ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. వారిద్దరి ఒక పనితీరుని ఈరోజు తెలంగాణ ప్రజలు వారు రిజెక్ట్ చేశారు కాబట్టి, బీజేపీని మళ్ళీ గెలిపిస్తారనేటువంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ తీసుకువచ్చి దే ఆర్ ట్రయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ నాన్ ఇష్యూ. ఏదైతే ఏ అంశమే కాదు, రాజకీయ అంశమే కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశం ఉంది, ముందుకు తీసుకువచ్చి మళ్ళీ తెలంగాణ ఒక సెంటిమెంట్, తెలంగాణ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఈ 2 పార్టీలు చేస్తూ ఉన్నాయి. నేను ఒకటే మాట దాని మీద ఎక్కువగా చెప్పాను, కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేనేమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే? ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. టు హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ మచ్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దెమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకొచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోతేనే మీ గుండెలో ఇన్ని రేలుబడబడుతున్నాయి, భయపడుతున్నారు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని ఒకటే మాట్లాడుతున్నాను, ఏ ఎంఐఎం అయితే తెలంగాణని తిట్టింది, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే, మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ మీరు గలా మిలాయించింది ఎంఐఎంతోని. మరి తెలంగాణకు వ్యతిరేకంగా మీరు పనిచేసిన శక్తులకు మీరు చేశారా? తెలంగాణకు వ్యతిరేకిస్తున్నటువంటి ఎమ్మెల్యేలని, నాయకుల్ని, వాళ్ళు మేము తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, ఉరికించిన వాళ్ళని
మీ పార్టీలో చేర్పించుకొని మంత్రి పదవులు వేయలేదా? కానీ తెలంగాణ కోసం మీరు పెద్ద చేసినట్ట అధికారం రాగానే మీ ఇష్టం చేస్తారా మీరు? ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతున్నాను, మీ పార్టీ ఎంపీనే ప్రిపేర్ చేసే ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మొన్న ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, బాగుంది, మంచిది, సంతోషం. అదే రోజు మీ ఎమ్మెల్యే ఆంధ్ర వాళ్ళని అది ఇది జాగో బాగా అని మళ్ళీ అవే భాష మాట్లాడి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో మళ్ళీ అటువంటిప్పుడు నేనేమంటున్నాను, ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఆకాంక్షలని వారు వాళ్ళని చూసుకోలేకపోతే, ప్రజల ఒక సమస్యని పట్టించుకోలేకపోతే, ప్రజలు వాళ్ళని తిరస్కరించే పరిస్థితి వస్తే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకువచ్చి ఎవరినో ఒకటి వాడుకుంటున్నారు.